గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానమును పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచి ఈరోజు మనందరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ప్రభు సిద్ధపరిచినటువంటి వాగ్దానం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, నా జనులైన ఇశ్రాయేలు ప్రజలను నేను విడిచిపెట్టక వారి మధ్య నేను నివాసము చేస్తాను. మన దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాదు, ఎడబాయువాడు కాదు, నిత్యము మనతో నివాసము చేసే గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే వారు ఐగుప్తును విడిచిపెట్టి కానానుకు ప్రయాణమై వస్తున్నటువంటి సమయంలో అరణ్యంలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు. దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసినా ఆ కార్యములను మర్చిపోయి సనుగుకున్నారు, అవిధేయత చూపించారు, దేవుని మాట వినలేదు. అనేక సమయాలలో వారి హృదయాలు దేవునికి దూరమైనటువంటి సంఘటనలు వారి జీవితంలో మనం గమనిస్తాం. వారు దేవుని ఎంతగానో బాధ పెట్టినటువంటి సందర్భాలు వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. వారు ఎంతగా బాధ పెట్టినా, ఎంత అవిధేయత చూపించినా దేవుని యొక్క గొప్పతనము, ప్రేమ ఏ రోజు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. 40 సంవత్సరములు దేవుడు వారితోనే ఉండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారితో ప్రయాణము చేసినట్లుగా మనము వారి జీవితంలో గమనిస్తాం. దేవుణ్ణి బాధ పెట్టిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారితోనే ఉన్నాడు. బట్టలు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాలు వాయలేదు. అంతగా దేవుడు వారిని అద్భుతంగా నడిపించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని వాడి జీవితంలో మనం చూస్తాం. మన దేవుడు విడిచిపెట్టువాడు కాదు, కానీ మనకు సహాయం చేసేవాడు, మనతో నివాసము చేసే గొప్ప దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు నీకు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో ఎన్నో సమస్యలు గుండా నీవు వెళుతూ ఉండవచ్చు. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నీవు దేవునికి దూరమయ్యావేమో, కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నీతో ఉండే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడికి నీ జీవితాన్ని, నీ యొక్క సమస్యను, నీ కష్టాన్ని సమర్పించుకోగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే నిన్ను కూడా దీవిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఏ శ్రమ నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో నా దేవుడు నీకు సహాయం చేయాలని, నీ చేయి పట్టుకొని నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. మిమ్ములను నేను విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఎవరెవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారందరికీ నాయన వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి. విడిచిపెట్టకండి. వారు చేయి పట్టుకోండి. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారి కుటుంబ జీవితంలో మీరు చేయి పట్టుకుని నడిపించి నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.